నెక్స్ట్ భాగ్యనగర వాసులను కబ్జాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కొందరు ఖద్దర్ లీడర్లు కబ్జాలు చేస్తున్నారు. పేదలకు కేటాయించిన స్థలాల పక్కనే ప్రభుత్వ భూములు ఉండడంతో వాటిపై కూడా గన్నేస్తున్నారు. ఇక బోర్బండ డివిజన్ పెద్దమ్మ నగర్లో కబ్జాలపై ప్రజలు ఏమంటున్నారనే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖితను అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అయితే లిఖిత, ప్రస్తుతం అయితే మాత్రం ఈ కబ్జాల అంశం ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు తీరని బాధని మిగులుస్తున్న పరిస్థితి. అక్కడ ప్రజలు ఏమంటున్నారు అంటే ప్రభుత్వ భూములకి దగ్గరగా ఉంటే దాని గురించి కూడా కన్నేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది కదా, ఏంటి ప్రజలు ఏమంటున్నారు? రైట్ మౌనిక, మనం ప్రస్తుతానికైతే బొరబండ డివిజన్ అన్నానగర్ లోనైతే ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వం పేద ప్రజల కోసం అలాట్ చేసిన స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలను కొంతమంది పెద్దలు కబ్జా చేసి వారికి ఎవరైతే అనుగుణంగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఇప్పించుకొని కొంతవరకు స్థలాన్ని కూడా కబ్జా చేశారు. అండ్ అంతేకాకుండా ఈ కాంప్లెక్స్ లని కమర్షియల్ గా కూడా తయారు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన స్థానికులు కొంతవరకు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు? మేము 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడ. ఇవి 25 సంవత్సరాల నుంచి అంటే నిన్న మొన్న టీఆర్ఎస్ వచ్చింది కదా, వస్తే వాళ్ళకెవ్వరు ఒత్తాసి వాళ్ళకెవ్వరు పని చేస్తే వాళ్ళ కింద ఉన్న వాళ్ళకే పనులు చేసి వాళ్ళకు ఇవి వీకర్ సెక్షన్ కిందికి ఇండ్లు ఇవి ఇండివిజువల్ గా అవి ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ముందలకి కట్టుకోవడము, వాళ్ళ ఇష్టం మొత్తం ఇండివిజువల్ లాగా తయారు చేసుకోవడం కూడా ఆయన ఎమ్మెల్యే సార్ ఎంబడి ఉన్నోళ్ళకే ఆ అనుమతి ఇచ్చినట్టు. మా మిగతా వాళ్ళు కట్టుకోవడానికి పోతే వాళ్ళను బెదిరియడము, వాళ్ళు కట్టుకోకూడదు, మేము పని చేసినాం ఎమ్మెల్యే దగ్గర మేమే కట్టుకోవాలి, మేము చేయడం అట్లాంటివి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు, వస్తలేరు. ఎందుకమ్మా మీరు ఇంత ముందలకి జరిగిండ్రు, ఎట్లా కట్టుకుంటారు, స్లాప్లు వేస్తే కూడా అడుగుతలేరు వాళ్ళను. అట్లాంటి పరిస్థితులు జరుగుతుండే. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏం న్యాయం చేస్తుంది ఏం చేస్తుంది అని అందరూ వెయిట్ చేసుకొని ఉండారు ఇప్పుడు అన్నట్టు చూడడానికి. మరి మీరు దీని గురించి కొట్లాడినప్పుడు, దీని గురించి అడిగినప్పుడు మీ ఎమ్మెల్యే గాని మీ ఏరియా రాలే, ఎవ్వరు లేరే. నా దగ్గర పని చేసిన వాళ్ళకే నేను ఇస్తాం, మీరు వస్తున్నారా మా దగ్గర కానీ మమ్మల్ని అందరినీ బెదిరియడం కూడా. అప్పుడు ఎవ్వరు ఆయనకు పని చేసి ఆయన ఎంబడి తిరిగిన వాళ్ళకే ఆయన పథకాలు కూడా ఇచ్చిండు. ఒక్కొక్క ఇంట్లో అది మైనార్టీ బండి ఇచ్చిండు, 1,00,000 రూపాయలు బండి ఇచ్చిండు, ఒక డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు. మళ్ళా ఈ బిల్డింగులలో మళ్ళా ఒక రూమ్ పెంచుకోవడానికి పిల్లలు రేసి కట్టించిండు ఆయన. చూసినావా, అట్లా కట్టించిండు. మళ్ళీ ఇంకా అది ఎవరు అడుగుతారమ్మా, మాలాక అడగనికపోతే ఇండ్ల మీద దాడులు చేపిస్తారు, ఏమైనా పోతుంటే కొట్టిపిస్తారు, అట్లాంటివి చేస్తారని భయం మందికి. ఇంకా నాలాకున్నది మాట్లాడుతుంది, ఎవడు మాట్లాడాడు. ఎవరు మాట్లాడతారమ్మా? ఇవాళ రేపు లేనోడికి ₹1 సాయం చేయలే టీఆర్ఎస్ వచ్చి, గరీబోనికి ఒక్క పైసా ఇయ్యలే, ఒక్క పథకం ఇయ్యలే, ఏమి ఇయ్యలే. 10 లక్షలు వాయి నెంబర్ తిరిగిన వాళ్ళకే ఇచ్చిండు. ₹1,00,000 మైనార్టీ అంటే వాయి నెంబర్ తిరిగిన వాళ్ళకి ఇచ్చిండు. బండ్లు వాయి నెంబర్ తిరిగిన వాళ్ళకే ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండ్రు? ఎవరికి ఏమి ఇంత హెల్ప్ కూడా చేయలే. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ జాగాలు కూడా వాళ్ళకు ఉన్నోళ్ళకే కబ్జాలు చేసి ఇచ్చేసిండ్రు. చర్చీలు కట్టించిండ్రు. అంగన్వాడి కూడా గతి లేకపోతే ఇప్పుడు మా బిల్డింగ్లకు సంబంధించిన దాంట్లోనే అంగన్వాడి పెట్టించినాం మేము. అది కూడా కాల్ చేపిస్తాం మేము ఇప్పుడు. ఇప్పుడు మాకు ఈ బిల్డింగ్లలో ఏమైనా ఫంక్షన్ చేసుకుందాం అంటే ఇంత జాగా లేదు, ఎడ చేసుకుంటారు? మేము కూడా కొన్నిసార్లు గమనించడం జరిగింది. ఏదైనా ఫంక్షన్ లో అయితే ఈ రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తారు కదా, దీంట్లో ఆస్కారం లేదు, కమిటాలు లేదు దీంట్లకు, ఈ బిల్డింగ్లకు. ఇంకా రోడ్డు ఆక్యుపై చేసి వేసుకోవాలి, తప్పదు. ఏడ చేసుకుంటారు? ఫంక్షన్ హాల్ కానీ ఉంచిండ్రు, అది 400 గజాలు ఉంచితే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక మొత్తం అమ్ముకున్నారు వాళ్ళు. దాన్ని అడిగేతోలేరు. నేను ఎంఆర్ ఆఫీస్ లో పోయి కాంప్లైంట్ కూడా ఇచ్చిన మేడానికి. ఏమనలే, సరే పొమ్మ అన్నది, పేపర్లు తీసుకున్నది పంపించేసింది. లోపల జిహెచ్ఎంసీ అంగిలేసి ఇండ్లు కట్టించేసింది. ఆమె కూడా వాళ్ళకే సపోర్ట్ చేసింది. జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? జరిగి కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. మళ్ళా గోపినాథ్ ఎక్కినాకనే అన్ని అట్లాంటివి అమ్మా. ఇవాళ రేపు రాజకీయాలు ఎవ్వరు ఒత్తాసు వాళ్ళకి, ఎవ్వరు వాని కాళ్ళు ఒత్తుకుంటా తిరిగిన వాళ్ళకే పథకాలు. ఉత్తోళ్ళకి ఎవరికి వెళ్ళే, బీదోళ్ళని ఎవరిని బాగుపడగొట్టలే. బీదోళ్ళని అస్సలు బాగుపడగొట్టలే. గరీబోనికి ఇల్లు వచ్చిందే చూడు, ఏమన్నా గరీబోనికి పథకాలు వచ్చినవే చూడు. వాయన ఎమ్మడి ఉన్న లీడర్లు ఆ కార్యకర్తలే తిన్నారు గాని వేరే వానికి ఒక్కనికి ఇయ్యలే, ఏం చెయ్యలే.
అదొకటి. ఇప్పుడు అందుకనే ఇప్పుడు కొత్తది వచ్చింది ప్రభుత్వం, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళన్న పట్టించుకొని జనాన్ని చేస్తేనే బాగుంటది, లేకపోతే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే అంతే. రైట్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఏదైతే అవకతవకలు జరిగాయో అవి చాలా ఎక్కువ వరకు జరిగాయి. రెండోసారి మాగంటి గోపీనాథ్ వచ్చినప్పటికి కూడా ఎన్నోసార్లు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు కనీసం ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉన్నది అని చెప్పినప్పటికి కూడా ఆ యొక్క పరిస్థితిని ఆయన పట్టించుకోకపోవడం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా కానీ ఆవిడ కూడా చేస్తాము అని చెప్పేసి పేపర్స్ తీసుకొని వాటిని పక్కన పడేసి ఇక్కడ బిల్డింగ్లు కట్టించారే కానీ ఇక్కడ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే రోడ్డును ఆక్యుపై చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందనేది ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు, మీకేం సమస్య ఉంది ఇక్కడ? అమ్మ, మేము గత 1996 నుండి ఇక్కడనే ఉంటున్నాము. గతంలో ఉన్న రాజకీయానికి ఇప్పుడున్న రాజకీయానికి చాలా తేడా ఉంది. ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలకే ఏదైనా, వాళ్ళు దళిత బంధు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ, మళ్ళీ ఇంకోటి ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లులు ఇవ్వడం జరిగింది, డబుల్ బెడ్రూమ్. మళ్ళీ దళిత బంధు కూడా ఒక్కొక్కరి ఇంట్లో 2 3 దళిత బంధులు వచ్చాయి. అవి కార్యకర్తలకు మాత్రమే వచ్చాయి, లోకల్లో ఉన్న ప్రజలకు ఎవరికీ రాలేదు. ప్రజలకు ఓన్లీ ఒక కుక్కర్ డబ్బా తెచ్చియడము, అది పోపేసుకునే డబ్బాలు ఇచ్చేయడము, అట్లాంటివి ఇవ్వడం జరిగింది. ఒక ప్రోగ్రామ్ చేసి ఒక చీర వంచడమే జరిగింది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయారు, దళిత బంధు ఇవ్వలేకపోయారు, బీసీ బంధు ఇవ్వలేకపోయారు, మైనార్టీ బంధు కూడా ఇవ్వలేకపోయారు. అట్లా కొంతమంది చెప్తున్నారు ఆ కుక్కర్ డబ్బాలు కూడా మాకు రాలేదమ్మా, మేము గంటలు లైన్ లో వేచి చూసినాం గానీ అని చెప్తున్నారు. అది కూడా వాస్తవమేనా? అమ్మ, అది కూడా కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు, ప్రజలకు ఇవ్వలేదు. అది ఆ ఓటేయడానికి మాత్రమే వాళ్ళకు వీళ్ళంతా కుంభం అయ్యి ఇంటికి ఒక ఓటికి ఒక 500 ఇచ్చుకొని వేయించుకునే ఉన్నాయి. కానీ నిజాయితీగా వేయించుకునే అయితే ఏం లేవు. అవి కూడా దళిత బంధు కూడా లీడర్లకు కార్యకర్తలకు తప్ప వేరేలకు వచ్చింది అయితే ఏదీ లేదు. మళ్ళీ ఏవైతే ఇవి రాజగురు ప్రకల్ప ఉందో దీని లోపల కూడా ఈ ఇల్లులు అమ్ముకోనికి కొననికి లేవు. దాని మీద పట్టదారులకే మాత్రమే సంబంధం ఉన్నది. కానీ దీని లోపల ఏమైతుంది, కమర్షియల్ గా అందరూ కట్టుకుంటారు. కమర్షియల్ గా ఎవరైనా, నేను కానీ ప్రతి ఒక్కరు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద కేసు బుక్ అవుతుంది. ఈరోజు మేము మీతో మాట్లాడుతున్నాం అంటే రేపు మా మీద కూడా కేసు బుక్ అవుతుంది. అట్లా అని ఎవరు కూడా ముందడికి రావట్లేదు. అసలు ఇవి ఉండడానికి ఇల్లు కానీ కమర్షియల్ గా అయితే కాదు కదా. మళ్ళీ దీని లోపల ఉన్న బిల్డింగ్ల వాళ్ళకే ఉన్న వాళ్ళకే మళ్ళీ దీని లోపల డబుల్ బెడ్రూమ్. ఇల్లు ఉన్న వాళ్ళకే నివాసం ఇచ్చారు కానీ ఇల్లు లేని వాళ్ళకైతే ఎవరికి ఇవ్వలేదు. అంటే వీళ్ళు సర్వే ఏం చేయలేదా, లేకపోతే సర్వే చేసినప్పటికీ కూడా ఎవరు మనోళ్ళు అయితే వాళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశమా వారిది? అమ్మ, దీని లోపల కార్యకర్తలు కదమ్మా పెట్టేది. ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉంటారో తెలియదు, ఆయన దగ్గర ఆయన ఉంటారు కానీ ఆయన వచ్చి సర్వే ఎవరితోటి చేపియట్లేరు. కానీ దీని లోపల చేయడం ఏంది, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే తీసుకొని రాపిస్తారు. దీనికి ఇంకేముందమ్మా చెప్పండి మీరు. అంటే మాగంటి గోపీనాథ్ చెప్పిన దాని ప్రకారము నేను ప్రజలకు చాలా అందుబాటులో ఉంటా, ఎక్కడ ఏ గలీలో ఏ ఫంక్షన్ అయినా కూడా నేను ఉంటానని, అందరికి అందుబాటులో ఉంటా అని చెప్తూ ఉంటారు కదా. మరి అట్లా అందుబాటులో ఉన్నప్పుడు ఈ అక్రమం ఎట్లా జరుగుతుందమ్మా? అక్రమంగా ఇల్లులు కట్టడం కానీ, అక్రమంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉంది, ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లులు ఎందుకు వచ్చినా, ఇల్లు లేని వాళ్ళకి రావాలి కదా. ఒకరికి కూడా దళితులు చాలా మంది ఉన్నారు ఈ బోరాబండ వేకర్ సెక్షన్ లో. కానీ దీని లోపల ఎవరికి దళితులకి సహాయం చేసింది అయితే ఇప్పటి వరకు లేదు. అదే కుక్కర్ డబ్బాలు ఇవన్నీ మాగంటి గోపీనాథ్ వచ్చి స్టేజ్ ప్రోగ్రామ్ వేసి కుక్కర్లు పంచుతుండే. అదే డబ్బాలు ఇవన్నీ, టిఫిన్ డబ్బాలు ఇవన్నీ అదే స్టేజ్ ప్రోగ్రామ్ చేసి ఇస్తుండే. అదే మళ్ళీ దళిత బంధుకు కూడా అట్లనే చేసి ఇవ్వాలి కదా. మరి అలాగే డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది కూడా అలాగనే చేయాలి కదా. బీసీ బంధు కూడా అలాగే ఇవ్వాలి కదా, మైనార్టీ బంధు కూడా అలాగనే ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి ప్రజలలో ఉంటే ఈ ప్రజలలో ఇంతగానము వ్యతిరేకం ఎందుకు వస్తుంది? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే తమకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఇచ్చారు కానీ పేద ప్రజలకు మాత్రం ఏమీ రాలేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు? మేము ఆంధ్ర నుంచి వచ్చామమ్మా, అప్పుడప్పుడు వస్తాను వెళ్తా ఉంటాను. సో ఇక్కడ మీకున్న ప్రధాన సమస్య ఏమిటమ్మా? దోమలు వచ్చేస్తున్నాయమ్మ చెట్ల వల్ల. అదే రొబ్బలు కొట్టేంత ఉంటే కొంచెం మాకు బాగుంటది కదా అని. అదే.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రోడ్ ఏదైతే ఉందో రోడ్డు చాలా దగ్గరగా ఉంది అండ్ అంతేకాకుండా స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెట్లు పెరిగిపోవడం వల్ల స్ట్రీట్ లైట్లు కూడా చాలా వరకు సరిగ్గా కనిపించకపోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ అధికారులకు అటు మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మారిందో ఈ యొక్క ప్రభుత్వం మా యొక్క సమస్యను పరిష్కరించే విధంగా అడుగులు ముందుకేయాలని అయితే ఇక్కడ ప్రజలు కోరడం జరుగుతుంది. మౌనిక, రైట్ లిఖిత, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి ఇది వాళ్ళ మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.